కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు సినిమా పాన్ ఇండియాను దాటిపోయింది. పెద్ద సినిమా అంటే ఇక నుంచి పాన్ ఇంటర్నేషనల్ మూవీనే. నిన్నటి వరకు పాన్ ఇండియా మూవీ కోసం హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం నుంచి నటీనటుల్ని దిగుమతి చేసుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇక నుంచి హాలీవుడ్ స్టార్స్ ని రంగంలోకి దింపుతున్నారు. వాళ్ళెవరో చూద్దామా? హాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకొచ్చే ట్రెండ్ పూరి జగన్నాథ్ తో మొదలైంది. లైగర్ కోసం ఏరు కోరి మైక్ టైసన్ ను తీసుకొచ్చాడు పూరి. పెద్దగా ఇంపార్టెంట్ లేని రోల్ ను టైసన్ కి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సినిమా ఫ్లాప్ కావడంతో మైక్ టైసన్ కు మరో ఛాన్స్ దక్కలేదు. బాహుబలితో తెలుగు సినిమాను పాన్ ఇండియాకు, RRR తో పాన్ వరల్డ్ కు తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. జక్కన్న నెక్స్ట్ మూవీ కోసం హాలీవుడ్ వెయిట్ చేస్తున్నట్టుగా స్టార్ డైరెక్టర్స్ స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరూన్ చెప్పారు. హాలీవుడ్ యాక్టర్స్ తో పనిచేయడం జక్కన్నకు కొత్తేమీ కాదు. RRR లో జెన్నిఫర్ గా ఒలివియా మోరిస్, గవర్నర్ స్క్వాడ్ గా రే స్టీవెన్సన్, లేడీ స్క్వాడ్ గా క్యాథరిన్ బక్స్టన్ నటించారు. RRR తర్వాత రాజమౌళి మహేష్ తో యాక్షన్ అడ్వెంచర్ తీస్తున్నాడు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడన్న టాక్ వచ్చినా మెయిన్ విలన్ గా హాలీవుడ్ యాక్టర్ ని తీసుకుంటున్నాడట. క్రిస్ హెమ్స్వర్త్ పేరు వినిపిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన 41 ఏళ్ల క్రిస్ వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లో ఒకడు. పాన్ ఇండియా డైరెక్టర్ ఇమేజ్ వస్తే నెక్స్ట్ స్టెప్ పాన్ ఇంటర్నేషనల్ మూవీ పైనే. హాలీవుడ్ మార్కెట్ సొంతం చేసుకోవడం కోసం వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్న యాక్టర్స్ పై ఫోకస్ పెట్టారు. భారీ రెమ్యునరేషన్ ఇచ్చి హాలీవుడ్ నటీనటులనే తీసుకుంటున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ ఇమేజ్ వస్తే నెక్స్ట్ స్టెప్ పాన్ ఇంటర్నేషనల్ మూవీ పైనే. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకొచ్చే ప్రభాస్, సందీప్ వంగ సినిమా స్పిరిట్ కోసం కొరియన్ స్టార్ డాన్ లీని తీసుకుంటున్నాడట. ఈ హాలీవుడ్ స్టార్ కు ఆల్రెడీ కథ చెప్పిన సందీప్ పేరు అనౌన్స్ చేయాల్సి ఉంది. లీడ్ రోల్స్ రెమ్యునరేషన్ కోసమే కోట్లు గుమ్మరిస్తున్నారు. హీరోకు 100 కోట్లు, డైరెక్టర్ కు 100 కోట్లతో పాటు హాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన స్టార్లకు కూడా భారీగా మూట చెప్తున్నారు. దీంతో పాన్ వరల్డ్ మూవీస్ బడ్జెట్ 800 నుంచి 1000 కోట్లకు చేరుతోంది. రాజమౌళి, మహేష్, అట్లీ, బన్నీ, సందీప్ వంగ, ప్రభాస్ మూవీ స్పిరిట్ ఇలా ఏది తీసుకున్నా బడ్జెట్ 800 కోట్లకు తగ్గడం లేదు. హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్స్ తో అవుట్ అండ్ అవుట్ విఎఫ్ఎక్స్ తో అల్లు అర్జున్, అట్లీ సినిమా రూపొందుతోంది. హీరోయిన్ గా దీపిక పేరును మాత్రమే ప్రకటించిన ఇంకో ముగ్గురికి చోటుంది. రష్మిక, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక విలన్ గా హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ పేరు బయటకొచ్చింది. ఆస్కార్ అందుకున్న విల్ స్మిత్ భారతీయ హిందీ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో అతిథిగా సందడి చేశాడు.